హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నా చిట్టి బంగారు కోడలు బర్త్డేకి సర్ప్రైజ్ విజిట్గా వెళ్తున్నాము. అమ్మ, నేను ఇంకా మా హస్బెండ్ ముగ్గురం స్టార్ట్ అయ్యాము. వాళ్ళకి ఏమాత్రం తెలియదు మేము వస్తున్నట్టు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దర్ ఎక్స్ప్రెషన్స్. మెయిన్గా నా చిన్ని కోడలు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయా సడన్గా మమ్మల్ని చూసి అని. అది ఎప్పటి నుంచో బైసికిల్ కావాలి అని గోల పెడుతుంది. అమ్మ కూడా ఎప్పటి నుంచో ఇప్పిద్దాం అనుకుంది, కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్కి గిఫ్ట్ చేస్తే బాగుంటుంది కదా అని వెయిట్ చేసాము. ఈలోగా తన బర్త్డే వచ్చేసింది. ఇంకా అమ్మ తీసుకుందామని షాప్కి వెళ్ళాము. ఒక 2-3 షాప్స్ తిరిగాము. అండ్ ఫైనల్గా ఒక బైసికిల్ని ఫైనలైజ్ చేసి తీసుకొని అమ్మ ఆటోలో స్టార్ట్ అయింది. మేము ఇంకా బైక్ పైన నేను ఇంకా మా హస్బెండ్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ని గెస్ చేయండి ఎక్కడనో. అండ్ అలానే వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. అండ్ నేను మా హస్బెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు వెదర్ బాగా సపోర్ట్ చేసింది. లిటరల్లీ మేము మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాము, బట్ ఏమాత్రం మాకు అంత ట్రావెలింగ్ చేసినట్టు కూడా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వెళ్ళగానే డోర్ నాక్ చేసి చూస్తే వాళ్ళందరూ పడుకుండిపోయారు. అసలు నా చిట్టి గోడల ఫేస్లో అసలు ఏ ఎక్స్ప్రెషన్స్ లేవు, నిద్రమబ్బులో ఉంది. లేచాక బర్త్డే విష్ చేసినా అసలు సైలెంట్గా ఉండిపోయింది. అండ్ వన్స్ తనని ఫ్రెష్ అప్ చేశాక గోల స్టార్ట్ చేసింది. అండ్ ఈ వీడియోలో అది నన్ను ఇమిటేట్ చేస్తుంది, అత్త యూట్యూబ్లో ఇలా అంటది అని. అండ్ నెక్స్ట్ అన్నయ్య ఆర్డర్ చేసింది తినేసి నైట్ అవ్వగానే ఇంకా బర్త్డే కోసం కావాల్సిన డెకరేషన్ని మా హస్బెండ్ ఇంకా అన్నయ్య ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయాక ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి, క్లిక్స్ తీసుకోవడం, కేక్ తినేయడం అండ్ ఇంకా కూల్ డ్రింక్స్ తాగడం అన్నీ అయిపోయాక డిన్నర్ చేసాము. అండ్ డిన్నర్ చేసేటప్పుడు బాగా ఆకలి పైన ఉండడం వల్ల వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ అన్నయ్య బయట నుంచి 3-4 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఆర్డర్ చేశాడు, తినేసాము. అండ్ నెక్స్ట్ అక్కడే పడుకుండిపోయాము. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను ఇంకా మా హస్బెండ్ ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయ్యాము.